సో కాల్డ్ మెడిసిన్స్ వేసుకుంటాం ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్వి అవి దానివల్ల ఏమన్నా మన సెల్స్ కి డ్యామేజ్ అవుతుందా? అసలు ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అల్లోపతి అంటేనే సిమ్టమ్ అడ్రస్ చేయటం. మీరు గ్లూకోజ్ పెట్టారంటే పిచ్చికి ఒక మాదిరి మొత్తం అదే లాగేసుకుంటుంది, హెల్దీ సెల్స్ కి అందనివ్వదు, అది బలంగా తయారయ్యి. సరే, ఈ మందులు బాధేయడం అనేది ఒకటి ఏదైతే మనం సో కాల్డ్ మెడిసిన్స్ వేసుకుంటాం ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్వి అవి దానివల్ల ఏమన్నా మన సెల్స్ కి డ్యామేజ్ అవుతుందా? అసలు ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అల్లోపతి అంటేనే సిమ్టమ్ అడ్రస్ చేయటం, రూట్ కాజ్ అడ్రస్ చేయరు. మీకు అందరికి కూడా ఇవాళ అదే కావాలి, అర్జెంటుగా నొప్పి తగ్గిపోవాలి, వెళ్ళి పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కుటుంబం చూసుకోవాలి. అంతేగాని దాని మూలాల్లోకి వెళ్ళే అంత సమయం మీకు ఇవాళ జనరేషన్కి ఉండట్లేదు. బట్ అల్లోపతినే ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అంతకుముందు జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు రోడ్డుకు ఒక 100 హాస్పిటల్స్ వచ్చేసినాయి, కానీ జబ్బులు తగ్గట్లేదు. అల్లోపతి ఈజ్ బేసిక్లీ సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం. ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ అల్లోపతి తప్పితే ఇంకెవరు లేరు, దేవుళ్ళే వాళ్ళు. సర్జరీ చేయాలంటే వాళ్ళే చేయాలి, ఆక్సిజన్ పెట్టాలన్నా ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఆ మెకానిజం అల్లోపతినే ఫాలో అవ్వాలి. కానీ మేము ఇక్కడ ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. రూట్ కాజ్ని అడ్రస్ చేసే క్రమంలో వాళ్ళని ఎలా మీరు డయాగ్నోస్ చేసి, అందరికీ ఇన్స్టెంట్ పరిష్కారాలు కావాలి మీరు అన్నట్టు, దాని ప్రాసెస్ అంతా కూడా మెథడాలజీ సెల్ లెవెల్ నుంచి ట్రీట్ చేసుకుంటూ ఆ రోగాన్ని తరిమేయడం అంత ఈజీయా సార్? చాలా ఈజీ. సెల్యులార్ లెవెల్లో శరీరం అంటేనే సెల్స్, సెల్ తప్పు చేయకూడదు అన్నాను. ఎందుకు తప్పు చేస్తుంది అనేది కూడా మనం డయాగ్నోస్ చేయాలి. రెండే కారణాలు: అందవలసిన పోషక పదార్థాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మీరు అందటం, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ డీటాక్స్ ద బాడీ. అంతే కదా. దెన్ అడ్రస్ ద డెఫిషియన్సీ, బ్యాలెన్స్ ద డెఫిషియన్సీ అండ్ కీప్ ద మాల్ ఫంక్షనింగ్ సెల్ ఆన్ స్టార్వింగ్. వాటిని పస్తు పెట్టండి. వాటికి కావాల్సిన ఆహారం ఇవ్వకుండా వాటిని పస్తు పెడితే వాటి ఇమ్యూనిటీ పడిపోయి 100 నుంచి 120 రోజులుగా 90% సెల్స్ బతికేది. ఆ 100 రోజులు వాటిని పస్తు పెట్టి చంపటం, మనం చంపక్కర్లు అవే చేస్తాయి. ఎవ్రీ సెల్ 90% సెల్స్ ఆయుష్ రాసి ఉంటుంది. ఒక్క రోజు నుంచి 120 రోజులే బతికేది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే 1 కోటి సెల్స్ పుట్టుంటాయి, 1 కోటి సెల్స్ చచ్చిపోయి ఉంటాయి కూడా. సో ప్రతి క్షణం అలా రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది బాడీలో. ఎస్ అమ్మా, సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది, కొత్తవి వస్తూ ఉంటాయి. దట్స్ సైకిల్. ఇంత అద్భుతమైన మెకానిజం మన శరీరానికి మించిన అద్భుతం మెకానిజం లేదు. కానీ అందరూ మర్చిపోయేది ఏంటి? సైకిల్ కొంటే సర్వీసింగ్ ఇస్తారు, ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం అనే చిన్న విషయం మర్చిపోతారు. 6 నెలలకు ఒకసారి ఒక 20 రోజులు 21 రోజులు బండి సర్వీసింగ్ ఇవ్వండి అనేది నా నినాదం అసలు బేసిక్గా.